ఒక ఇండస్ట్రీలో హిట్ అయిన సినిమాని మరో భాషలోకి రీమేక్ చేయడం అనేది సర్వసాధారణమైన విషయమే. కంటెంట్ బాగుంటే ఏ భాషలో రీమేక్ చేసినా ప్రేక్షకులు ఆదరిస్తారు. పరభాషా చిత్రాలు తెలుగులోకి రీమేక్ అయిన సందర్భాలు అనేకమున్నాయి. దీనికి ఉదాహరణ గాడ్ ఫాదర్. అలాంటి సినిమాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. లీలా మెహల్ సెంటర్. ఆర్యన్ రాజేష్ సదా హీరోయిన్గా నటించిన మూవీ. ఇది తమిళ ఇండస్ట్రీలో అమర్కలంకి రీమేక్గా వచ్చింది. కానీ అంతకుముందు అద్భుతం పేరుతో తెలుగులోకి డబ్ అయింది. నీ జతగా నేనుండాలి. హిందీ సినిమా ఆషికీ రీమేక్గా వచ్చిన ఈ మూవీ తెలుగులోకి డబ్ అయింది కూడా. కాటమరాయుడు. తమిళ ఇండస్ట్రీలో హిట్ అయిన వీరంకి రీమేక్గా వచ్చిన మూవీ. అప్పటికే ఇది వీరుడొక్కడే పేరుతో తెలుగులో కూడా డబ్ అయింది. గద్దలకొండ గణేష్. తమిళంలో సూపర్ హిట్ అయిన జీగార తాండా రీమేక్ మూవీ అప్పటికే చిక్కడు దొరకడు అనే టైటిల్లో డబ్ అయింది. గాడ్ ఫాదర్. మలయాళంలో సూపర్ హిట్ లూసిఫర్ మూవీ అనే టైటిల్తో తెలుగులోకి డబ్ అయింది. మళ్ళీ గాడ్ ఫాదర్గా రీమేక్ అయింది. బోలా శంకర్. ఆవేశం పేరుతో తెలుగులోకి డబ్ అయింది. కానీ చిరుతో బోలా శంకర్గా రీమేక్ చేశారు.